హలో గైస్, నేను మీ అనుదీప్. 2025 ఏప్రిల్ ఎండింగ్ నుండి చార్ధామ్ ఆలయాలు ఓపెన్ అవుతున్నాయి. అయితే మెయిన్గా మనతో ఏమేమి తీసుకెళ్లాలో చెప్తాను. ఈ విధంగా మీ లగేజ్ని ప్యాక్ చేసుకోండి అండ్ మీ వాళ్ళకు కూడా ఈ రీల్ని షేర్ చేయండి. ఫస్ట్ ఇది యాత్రా పాస్. ఇది మన ప్రయాణంలో అతి ముఖ్యమైనది. ఎలా బుక్ చేయాలో మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది అండ్ మీరు బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. 2 మెడిసిన్. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించి అండ్ ఫీవర్కి, జలుబుకి, బాడీ పెయిన్స్కి, హెడేక్కి, మెయిన్గా అక్కడ వాతావరణానికి ఏమైనా అవ్వచ్చు. అందుకే ఇవన్నీ మీతో తీసుకెళ్ళండి. 3 షూస్. మనం మెయిన్గా కేదార్నాథ్ అండ్ యమునోత్రి ఈ 2 ఆలయాలకి ఎక్కువగా నడవాల్సి ఉంటుంది. సో మనకి అనుకూలంగా నడవడానికి ఉండే ట్రెక్కింగ్ షూస్ పెట్టుకోండి. చెప్పులు కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం కాళ్ళని మూసివేసేలా ఉండే చెప్పులు కొనుక్కోండి అండ్ వాటికి డబల్ లేయర్ సాక్స్ కూడా తీసుకోండి. 4వది స్వెటర్ తీసుకోండి. మన ఇంటి దగ్గర ఉండే చలికి అక్కడ మంచు కొండల్లో ఉండే చలికి చాలా వేరుగా ఉంటుంది, తట్టుకోలేం. అందుకే మంచి మొద్దుపాటి స్వెటర్ తీసుకోండి. చేతులకి గ్లౌజెస్ కూడా తీసుకోండి. 5వది ఫుడ్. మనకి ఎక్కడ పడితే అక్కడ అవసరమైన ఫుడ్ దొరకదు. సో మీరు తినగలిగే స్నాక్స్ అండ్ మెయిన్గా ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. అన్ని చోట్ల మనకి వాటర్ కూడా దొరకదు. 6వది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మెయిన్గా మీరు ఒక్క ఆలయాన్ని విజిట్ చేస్తున్నా, అన్ని ఆలయాలని విజిట్ చేస్తున్నా మీ లగేజీ ఎంత తక్కువగా ప్యాక్ చేసుకుంటే అంత మంచిది. మనం చాలా వరకు ఈ యాత్రలో ఒక చోటు నుండి ఒక చోటికి నడుచుకుంటూ వెళుతూనే ఉంటాం. కాబట్టి ఎక్కువ లగేజీ ఉంటే ఇబ్బంది పడతాం. సో మీ లగేజీ అవసరమైనంత వరకే ప్యాక్ చేసుకోండి. ఈ జాగ్రత్తలు అయితే మర్చిపోకండి. మీకు ఏమైనా హోటల్ గురించి, బస్సులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి అనే వాటి గురించి, హెలికాప్టర్ ఎలా బుక్ చేసుకోవాలనే దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. మన అనుదీప్ బడ్జెట్ టూర్స్ ద్వారా కేదార్నాథ్, దోదం, చార్ధామ్ టూర్ ప్యాకేజెస్ చేస్తున్నాం. బుకింగ్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీరు బుక్ చేసుకోవచ్చు.